నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం నార్త్ రాజపాలెంలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ గ్రూప్ ఆఫ్ కాలేజీలో యశస్వియస్ ఫస్ట్ 2026 కార్యక్రమం వైభవంగా జరిగింది. కాలేజీ చైర్మన్ గుణశేఖర్, ప్రెసిడెంట్ శ్రీమతి శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. నేను ఎక్కువ మాట్లాడుకోలేదు. ఒకే ఒకటంటే నేను పిలవగానే నాకు ఇట్లా ఫంక్షన్ ఉంది, ఇది రావాలన్నా అంటే పిలవగానే ఎస్ మేము వస్తాము అనేది పెద్ద మనసు చేసుకుని అంటే వాళ్ళు ఎంతో బిజీ కార్యక్రమాలు ఉన్నటువంటి అన్నదితులు సుధరణ కానీ రవాణా కానీ వెంటనే నేను పిలవగానే మేము వస్తామని చెప్పిన ఆ పెద్ద మనసు చేసుకుని మా పోవడం అన్ని యొక్క కార్యక్రమాలని మా పక్కన పెట్టి ఇక్కడికి వచ్చి మనం ఆశీర్వదించడానికి వచ్చినందుకు మనం హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంతగా చాలా థ్యాంక్స్ అన్న పిలవగానే అది ప్రోగ్రామ్గా వచ్చినందుకు చాలా థ్యాంక్స్. రన్ చేయడం కష్టంగా ఉందంటున్నారు. మీరు అక్కడ ఫర్దర్గా కూడా ఎందుకు ఇంకా ల్యాండ్స్ తీసుకుంటున్నారు అంటే నాకు పేషన్ ఉందన్న. నేను 20 సంవత్సరాలు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్గా ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, మంత్రులు, అనేక మంది విద్యావేత్తలతో కలిసి పనిచేశాను. నేను తిరుపతి ప్రాంతంలో విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలనుకున్నాను. అనుకోకుండా మీ జిల్లాకు వచ్చాను. ఒక మంచి క్యాంపస్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది. మీరందరూ కోఆపరేట్ చేయాలని వచ్చారు. మొట్టమొదటి ఈ కాలేజీలో పెట్టిన పెట్టుబడికి ఫలితాలు వస్తున్నాయా, లాభాలు వస్తున్నాయా అనే ఆలోచన లేకుండా ఈరోజు ఇక్కడి నుంచి హైవే వరకు మరో 50 ఎకరాలు సేకరించి ఇంజనీరింగ్ కాలేజీని భవిష్యత్తులో యూనివర్సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న గుణశేఖర్ గారికి, శ్రీలక్ష్మి గారికి, మేనేజ్మెంట్ టీంకి, ఇక్కడున్న అధ్యాపకులకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. వెంకటేశ్వర కాలేజ్ ఏదైతే వార్షికోత్సవం సందర్భంగా ఈ చల్లటి సాయంకాలం వేళ మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం రావటం, నాతో పాటు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు బేదా రవిచంద్ర గారు ముఖ్య అతిథిగా పాల్గొనటం, ఈ యొక్క వెంకటేశ్వర కాలేజీకి ఇదే ప్రథమంగా నేను రావటం. కానీ గతంలో ఈ వెంకటేశ్వర కాలేజీ చాలా చిన్నదిగా ఉండేదని అందరూ చెప్పేవాళ్ళు. అలాంటిది గుణశేఖర్ గారు, శ్రీలక్ష్మి గారు తీసుకున్న తర్వాత ఈ కాలేజీని బాగా విస్తరించారు. విస్తరించడమే కాదు, ఇందాక ఈ యొక్క సభ ప్రారంభానికి ముందు గుణశేఖర్ గారితో మాట్లాడుతూ ఉంటే భవిష్యత్తులో అన్ని రకాల దీన్ని అభివృద్ధి చేయాలని మా ఆకాంక్ష. నేను ఏదో లాభాపేక్ష కోసం కాకుండా ఒక ఫ్యాషన్తో
అంకిత భావంతో దీన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తున్నానని చెప్పారు. నిజంగా అలాంటి ఆలోచనలు చాలా మంచి ఆలోచనలు. గుణశేఖర్ గారికి, శ్రీలక్ష్మి గారికి, ఇతర ఈ యొక్క వెంకటేశ్వర కాలేజ్ అధ్యాపకులకి, అధ్యాపకేతర సిబ్బంది